అప్పుడు దేవుడు నీకు వరం ఇస్తాడు. ఆ వరం ఏం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. దేవుడిచ్చే వరములను అలక్ష్యం చేయరాదు. బైబిల్లో తలాంతులు ఉన్నాయి, వరములు ఉన్నాయి. తలాంతులు వేరు, వరములు వేరు కదా. తలాంతులు ఎప్పుడు ఉంటాయి? టాలెంట్స్ అంటే ఏంటి చెప్పండి. తలాంతులు అంటే ఏంటి, వరములు అంటే ఏంటి? తలాంతు అంటే పుట్టుకతో వచ్చేవి తలాంతులు. వరములు అంటే రక్షించబడిన తర్వాత బాప్తి సాక్ష్యం ద్వారా వచ్చేవి వరములు. గుర్తుపెట్టుకోండి కదా. టాలెంట్స్ అండ్ గిఫ్ట్స్ ఆర్ డిఫరెంట్. టాలెంట్ ఈజ్ యూ గెట్ టాలెంట్ దట్ యూ గెట్ వెన్ యూ బోర్న్, బట్ అ గిఫ్ట్ వెన్ యూ గెట్ వెన్ యూ ఆర్ సేవ్డ్. తలాంతులు నువ్వు పుట్టకముందే, పుట్టినప్పటి నుంచి వస్తాయి. కొంతమందికి పాటలు పాడే తలాంతు ఉంటుంది, కొంతమందికి మరి వాయిద్యాలు వాయించే తలం పుట్టుకతోనే ఉంటుంది. అది ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటున్న తర్వాత అది ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. కొంతమందికి ఎంతో మంచి టాలెంట్స్ ఉంటాయి. ఎంత టాలెంటెడ్, చాలా టాలెంట్గా పనిచేస్తున్నావు, చాలా తలాంతు కలిగి ఉన్నావు నువ్వు అంటారు కదా. అయితే వరం అంటే ఏంటి? కృపావరములు అంటే దేవుడిచ్చే వరములు. కొంతమందికి ప్రార్థించే వరం ఉంటుంది. విశ్వాసుల కొరకాయ అనేకుల కొరకు ప్రార్థిస్తారు. దేవుని మందిరంలో ప్రార్థనా వరం కలిగి ఉంటారు. కొంతమందికి సువార్త చెప్పే వరం ఇస్తాడు దేవుడు. సువార్త చెప్పడం అంటే టాలెంట్ కాదు. సువార్త చెప్పడం అంటే ఏం చెప్పండి? వరం. ఎప్పుడు వస్తుంది అది? హస్త నిక్షేపణ ద్వారా. అర్థమైందా? నలుగురికి హస్త నిక్షేపణ ద్వారా వరం ఇస్తాడు దేవుడు. కాబట్టి కొంతమందికి దేవునిట్లో పనిచేసే వరం ఇస్తాడు. కొంతమందికి దేవుని సేవకులకు సహాయం చేయడానికి, పరిచర్యలో సహకరించడానికి, దేవుని మందిరంలో పనిచేయడానికి, కొంతమందికి ప్రభు యొక్క పని కొరకు ఖర్చు పెట్టే వరం ఇస్తాడు. కొంతమందికి దేవుని కొరకై విదేశాలు, ఇతర ప్రాంతాలు ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించాలి మిషనరీగా, అలాంటి వరం ఇస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో కొంతమందికి కొన్ని వరాలు ఇస్తాడు. కాబట్టి దేవుడిచ్చిన వరములను నిర్లక్ష్యం చేయరాదు. అంతేకాకుండా మూడవది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు మీకున్నటువంటి టాలెంట్లను, మీకున్న తలాంతులను దేవుడు తన వరమిచ్చి ఇంకను బలపరుస్తాడు. కొంతమందికి మందిరంలో చక్కగా వంట చేసే టాలెంట్ ఉంటుంది కదా. కొంతమందికి ఇంట్లో బయట అంతా బాగా కుకింగ్ బాగా చేస్తారు. అలాంటి వారిని ప్రభు గుర్తించి ఏం చేస్తాడు? దేవుని మందిరంలో వాడుకుంటాడు. అది గిఫ్ట్, మందిరంలో వాడుకోవడం. నీ టాలెంట్ని బట్టి మందిరంలో వాడుకోరు. దేవుడు నీకు ఇచ్చిన కృపా వరం అది. దేవుడు నీకు ఇచ్చిన వరమనించి ప్రభు ఇంట్లో ప్రయాసపడే వారంగా ఉండాలి. చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు మీరు హస్తనిక్షేపణ చేయబడడం ద్వారా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగించి, దేవుడిచ్చిన కృప నిర్లక్ష్యం చేయక ప్రభు కొరకే బలమైన సాక్ష్యం కలిగి ఉండాలి. తర్వాత ఇంతకుముందు బ్యాప్టిజం తీసుకోకముందు చాలా సంగతులు విన్నాం కదా. దేవుని ఆజ్ఞ ఉన్నదని ఇవన్నీ సంగతులు విన్నాం. బ్యాప్టిజం తీసుకోకముందు మీరు అందరూ విన్నారు కదా. బ్యాప్టిజం అంటే ఏంటో విన్నారు. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏంటి? వాట్ ఈజ్ ఆఫ్టర్ బ్యాప్టిజం? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మొట్టమొదటి ఏం చేయాలా? బ్యాప్టిజం తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయం త్వరగా చదవండి. ఎవరైనా ఒకరు తీసి హెల్ప్ చేయండి. త్వరగా ఫాస్ట్గా 4 వచనాలు చదివి ప్రార్థన చేసుకుంటాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనం చదవాలి. వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును. అంతే. మరి ఏం చేయాలి చెప్పండి? అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటం ఎట్లా ఉండాలా? ఇప్పుడు చెప్పాలా? బాప్తిసం తీసుకుని 4 చెప్పాలా? 4 సంగతులు ఉన్నాయా? మొట్టమొదటి నువ్వు చెప్పమ్మా. మొట్టమొదటి ఏంటి? అపోస్తల మొట్టమొదటిది ఏం చెప్పు? అపోస్తలుల బోధ. మొట్టమొదటి అపోస్తల బోధ. రెండోది చెప్పు, సహవాసం. చెప్పు నువ్వే. రొట్టె అపోస్తల బోధ తర్వాత ఏంది? సహవాసం. మూడోది, 4వది ప్రార్థన. కాబట్టి మీరు 4 బాప్తిసం తీసుకున్నారు. 4 బాగుండాల. రొట్టె విరిచే బలలో, ప్రవేక బలలో, అపోస్తల బోధలో, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ, దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ, దేవుని వాక్యం ప్రాధాన్యత ఇస్తూ, దేవుని మందిరానికి నమ్మకంగా రావాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యం హృదయంలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యం. రెండోది సహవాసం. ప్రభు మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎవరి మీద కోపం వచ్చినా దేవుని మందిరాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దావీదు దేవునింటిని ప్రేమించాడు. దావీదును దేవుడు ప్రేమించాడు. నా హృదయానుసారుడు అనే మాట చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటి? సహవాసం. సహవాసంలో కలిగి ఉంటేనే ఆశీర్వదించబడతాం. 4 కట్టెలు మండుతున్నాయి. ఒక కట్టె తీసి పక్కన పెడితే ఆ 3 కట్టెలు మండుతూనే ఉంటాయి, కానీ ఈ కట్టె ఏమైపోతుంది? ఆరిపోతుంది. మళ్ళీ ఈ కట్టెని తీసుకొచ్చి మళ్ళీ 3 కట్టెలతో కలిపితే ఏమవుతుంది? మండుతుంది. కానీ మనం తీసేసిన వెంటనే కట్టె ఆరిపోతుంది. అలాగే నువ్వు సహవాసాన్ని దూరంగా ఉంటే ఆరిపోతావు. జాగ్రత్త. దేవుని మందిరాన్ని కాదని నువ్వేం చేయలేవు. చాలామంది అనుకుంటారు లోకరీతిగా, చర్చికి పోకపోతే పెళ్ళిళ్ళుగో, చర్చికి పోతే పెళ్ళిళ్ళుగో, చర్చికి పోతే అది కాదు, అంత ఒట్టి మాటలే. దేవుని మందిరానికి వెళితే భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు, భూ సంబంధమైన అక్కర్ల కోసం కాదు మందిరానికి వచ్చేది. దేనికోసం మందిరానికి రావాలా? ఆత్మీయమైన సహవాసం, ప్రభుతో సహవాసం. అన్ని పరిస్థితుల్లో మన అక్కరలు, ఆత్మీయ అక్కరలు, విశ్వాసము, ప్రేమ, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం సహవాసం. రెండోది. మూడోది
రొట్టె విరుచుట. మీరు ఇప్పుడు బాప్టిజం తీసుకున్నారు, హస్తనిక్షేపణ, రేపు ఉదయకాలం ప్రభుని ఆరాధించిన తర్వాత మీరేం చేయబోతున్నారు చెప్పండి? ప్రభు యొక్క శరీరంలో పాలిభాగస్తులై ఉన్నారు. ఏమన్నారు చెప్పండి? ఇప్పుడు మీరు ఆయన శరీరంలో, ఇందాక ఒక మాట చెప్పినాను, ఎవరు బాప్తిజం తీసుకోవాలి? క్రీస్తును ధరించుకున్నవారు. కాబట్టి క్రీస్తులో ఉన్నవారు, యేసు ప్రభులో బాప్తిజం తీసుకున్నవారు ఆయన రక్తమాంసముల్లో పాలువారై రేపు ప్రభు శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో, ఆయన సాదృశ్యంగా రొట్టెలో ద్రాక్షరసం మీరేం చేయాలి? ఇప్పుడు బలలో పాలు పొందాలి. యువర్ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. ఎందుకు ధన్యత. ఇందాకన్నా మన యాదయ్య అన్న బ్యాప్టిజం తీసి బయటికి దిగాను, అయిపోయిందా అన్నాడు. అయిపోలేదు, ఇంకా రేపు ఉందని చెప్పాను. కాబట్టి ఇంకా అయిపోలే, రేపు ఆరాధన చేయాలా, ప్రతి ఆదివారం ఆరాధన చేయాలా. జానన్న ఆరాధన చెప్పదు నాకు చెప్పు. కాబట్టి ప్రతి ఆదివారం ఆరాధన చేయాలా. ఒకరితో పని లేదు, అన్న ఎప్పుడో రక్షించబడ్డారు వాళ్ళు చేయట్లేదు, నేను ఎందుకు చేయాలి? ఒకరితో నీకు అనవసరం. నువ్వు మాత్రం ఖచ్చితంగా ప్రభు మందిరంలో ఏం చేయాలా? 2 మాటలు నీకు వచ్చినా రాకపోయినా 2 మాటలు దేవుణ్ణి ఆరాధన చేయి. పాత వాళ్ళందరికీ సిగ్గు రావాలా. అర్థమైందా? అది 3వది ఏం చెప్పు. 4వది ఏందిరా? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన విశ్వాసానికి మూల కంబం లాంటిది. అదే సమయంలో మన కుటుంబానికి ఆధారం. యవనస్తులు ప్రార్థన ఎందు ఉండాలి. బాప్టిజం తీసుకున్న తర్వాత ప్రార్థన. అందుకనే పర్సన్ హూ ప్రేస్ టుగెదర్ ఆల్వేస్ స్టేస్ టుగెదర్ అనే మాట చెప్తూ వచ్చారు. ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ కలిసి ప్రార్థన చేస్తుండే, సంఘ ప్రార్థనలకు వస్తే సంఘంతో కలిసి. అందుకే సంఘ ప్రార్థన అంత ఇంపార్టెంట్. కాబట్టి ఆ దినాల్లో ఇప్పుడు అంత స్ట్రిక్ట్ లేదు. ఆ దినాల్లో సేవకులు సంఘ ప్రార్థన రాకపోతే పరిచయకు వాడుకునేవాళ్ళు కాదు, వాక్యం ఇచ్చేవాళ్ళు కాదు, పులిపి టెక్నిచ్చేవాళ్ళు కాదు, పాటలకు వాడుకునేవాళ్ళు కాదు, కనీసం భోజనాలు వడ్డించడానికి కూడా వాడుకునేవాళ్ళు కాదు సంఘ ప్రార్థన రాకపోతే. మీకు తెలిసే ఉంటుంది, అంటూ సంఘులు అప్పుడు పెద్దవాళ్ళందరూ అట్లే చేసేవాళ్ళు కదా. పెద్దవాళ్ళందరూ తలకాయలు ఊపుతున్నారు. మరి వాళ్ళు అట్లా చేసినారు కాబట్టే ఈరోజు సంఘం సజీవంగా ఉంది ఇంకిక్కడ. అందుకు చెప్తున్నాను. కాబట్టి సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఒక కుటుంబం కలిసి ప్రార్థిస్తే, ఒక సంఘం కలిసి ప్రార్థిస్తే ఎప్పుడు కలిసి ఉంటుంది. అదేవిధంగా ఒక సంఘం కలిసి ప్రార్థించకపోతే, ఒక కుటుంబం కలిసి ప్రార్థించకపోతే కలిసి కొట్టుకుంటారు. ఓ ఫ్యామిలీ విచ్ ప్రేస్ నెవర్ ఫైట్స్ ఫర్ ఎవర్ అన్నాడు ఒక ఆయన. ఇది చాలా బాధాకరం కదా. కాబట్టి కలిసి ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించే వాడుకుంటాడు. కాబట్టి మొట్టమొదటి ఆఫ్టర్ బ్యాప్టిజం ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట, దేవుని మందిరం, సహవాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 10:24 దేవుని మందిరానికి రావాలి. 10:24 హెబ్రీ 10:24 రెండో మాట. సమాజంగా కూడుట. చాలు సమాజంగా కూడుట ఏం చేయకూడదు? మానేయాలా మానకూడదా? చెప్పవు అదే అన్న. మానకూడదు, రావాల్సిందే. మందిరానికి క్రమంగా రావాలి. వాన వచ్చినా, వరద వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, ఏదొచ్చినా కూడా వచ్చి మందిరంలో కాసేపు కూర్చొని వెళ్ళు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఇల్లు ఆశీర్వాదం, దేవుని ఇంట్లో ప్రేమ, దేవుని ఇంట్లో నెమ్మది, దేవుని ఇంట్లో నీకున్న బాధలన్నీ ప్రభు దగ్గర చెప్పుకోవచ్చు. అందుకు దేవుని మందిరం రమ్మనేది. కాబట్టి బాప్టిజం తీసుకున్న తర్వాత రెండో సూత్రం ఏంటో తెలుసా? మందిరం మానకూడదు, మందిరానికి క్రమంగా రావాలా. కాబట్టి 3వది చాలా ప్రాముఖ్యం. కొలసి రాసిన పత్రిక 3:15 దాని సమయం లేదు కాబట్టి పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. 3:15 చదవండి. కొలసి 3:15 చాలు. తర్వాత కొలసి పత్రిక 3:5 చదువు. అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. చాలా ప్రాముఖ్యం. ఇంకా కింద చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ సమయం లేదు కానీ అవన్నీ మనం విడిచిపెట్టాలి. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని ఏం చేయాలా? ఇవన్నిటి కలిపి ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడదాం చెప్పు? చెప్పండి, ఏం పేరు పెడదాం? వీటన్నిటి కలిపి ఒక పేరు పెడదామా? ఏం పేరు పెడదాం? ప్రాచీన పురుషుడు అని పేరు పెట్టచ్చు. పాత పురుషుడు, పాత స్వభావం, పాత మనిషి ఏమైపోవాలా? చచ్చిపోవాలా. బాప్తిసం తర్వాత ఈ పాతవేవి మనలో కనపడకూడదు. 4వది చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు రాసిన పత్రిక 1:27 యాకోబు 1:27 చదవండి. యాకోబు 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కమల భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను 4వది చాలా ప్రాముఖ్యం. ఏమంటకూడదు? ఇహలోక మాలిన్యము అంటకూడదు. అర్థమైందా? బాప్తిజం తీసుకున్నారు యవనస్తులు, ఐజాక్ మన్నగారు, మీరు సిస్టర్, ఇహలోక మాలిన్యం అంటకూడదు అంటే ఏందమ్మా?
చెప్పేంది? వంటగదిలో వంట చేసేటప్పుడు మసిగుడ్డ ఎందుకు పట్టుకుంటాం? మనకు మసి అంటకుండా. అట్లా ఉండాలి మనం కూడా. అర్థమైందా? చాలా ప్రాముఖ్యం. ఈ మధ్య మాకు ఈ మధ్య ఏదో మ్యాజిక్ అని వచ్చిందంట. సో ఇదేదో తుడిసేది, ఇటు తుడిస్తే మొత్తం మట్టిపోతుంది, దానికి అంతా అంటుకుంటుంది, మళ్ళీ కడిగేస్తే పోతుంది. అలాగనే ఈ లోకమంతా మనల్ని అంటుకోవడానికి దగ్గరకు వస్తుంది, మనమేం చేయకూడదు, దాన్ని అంటకూడదు. అంటకుండా నమ్మకంగా ప్రభు కోసం జీవించాలి. బాప్టిజం తీసుకున్న తర్వాత ఇహలోక మాలిన్యం అంటకూడదు, లంచములు తీసుకోకూడదు, దుర్వ్యాపారం చేయకూడదు, వడ్డీ వ్యాపారం చేయకూడదు, లోక సంబంధమైన ఆటపాటల్లో పాలు పంపులు పంచుకోకూడదు, సినిమాలు, షికారులు, లోక సంబంధమైన అల్లర్లు, అనవసరమైనవి ఆచారాలు, పద్ధతులు, హిందూ సాంప్రదాయాలు, అవేవి విగ్రహారాధన సంబంధించినవి ఏవి చేయకూడదు. అలాంటివి చేస్తే దేవునికి కోపం వస్తుంది, దేవునికి అవమానం వస్తుంది. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అవేవి చేయకూడదు. చాలా ప్రాముఖ్యమైన సంగతి. తర్వాత చివరిది ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీ 10:12. 1 కొరింథీ 10:12. ఈ మాట అందరం కలిసి చదువుదామండి. ఒక్క నిమిషం, లాస్ట్ చదువుదామంటే అందరం కలిసి చదువుదాం అర్థం. 10:12. అందరూ చదవండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు. కాబట్టి చాలా ప్రాముఖ్యం. బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం చేయకూడదు? పడిపోకూడదు. అంతే, పడిపోకూడదు. కాబట్టి పడిపోకుండా జాగ్రత్త నిలబడాలంటే మనంతట మనం నిలబడలేం, కానీ మనకెవరు కావాలి? యేసు ప్రభు, దేవుని వాక్యం, దేవుని మందిరం. ఇప్పుడు చెప్పినవన్నీ ఉంటే సహవాసము, ప్రార్థన, రొట్టె విరుచుట, ప్రభు బల్ల, ఐక్యత, నెమ్మది, సమాధానం, దేవుని వాక్యం, ఇవన్నీ మనలో ఉంటే పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాం. పడిపోయే అవకాశాలు వస్తాయి, సాతాను శోధిస్తాడు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత శోధనలు వస్తాయి, దేవుని నుంచి దూరమయ్యే పరిస్థితులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ విశ్వాసంతో ఉంచి, ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే సరి చేసుకొని దేవునికి నమ్మకంగా ఉండాలి. అందుకే హస్త నిక్షేపణ. నీలో ఉన్న కృపా వరం ఏదుందో దాన్ని బయటకు తీయాలి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. హస్త నిక్షేపణ ద్వారా ఈ దినం నుంచి నువ్వు ఒంటరివాడవు కాదు, నువ్వు దేవుని మందిరానికి చేర్చబడ్డావు. నీకున్న ప్రతి పరిస్థితి దేవునికి చెప్పు, దేవుని ఇంట్లో అంగమై ఉన్నావు, దేవుని కొరకు ప్రయాసపడు, దేవుని ఇంటి కొరకు ప్రయాసపడు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. అందుకే నీకు హస్త నిక్షేపణ బ్యాప్టిజం తర్వాత. అందుకొరకే నీకు ఇచ్చే వాగ్దానం ఇవ్వబడినప్పుడు ఆ వాగ్దానం చేతబట్టుకొని, బాప్తిస్మ వాగ్దానం వెనక పేరు రాసుకొని, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో, ఆత్మీయ జీవితం నెరవేర్చు ప్రభువా, ఇహలోకి సంబంధించిన ఆశలు నాకు లేవు, కానీ ఆత్మీయంగా ఉండడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు వాక్యం దీవించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ఐజాక్ వాగ్దానం, బ్యాప్టిజం వాగ్దానం. నీకు అపాయమేమీ రాదు. కీర్తనలు 91:10. సరేనా? ఈ వాగ్దానం అయితే పట్టుకో, ప్రార్థన చేసుకో. సరేనా? మేము నీ కోసం ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు ప్రభా, మీ పరిశుద్ధ పాదంలో కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నందిగామలో మీరు ఏర్పాటు చేసుకున్న బేతని సంఘాన్ని బట్టి మీకు ఎంత వందనాలు. సంఘములో
అంగముగా మీ కుమారుడు ప్రభా మా సహోదరుడు ఐజాక్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని లోకములో నుండి ప్రభా రక్షణలోకి నడిపిస్తూ వచ్చినారు. అందుని బట్టి మీకు వందనాలు. రక్షించుకున్నారు, అందుని బట్టి మీకు ఎంత వందనాలు. రక్షించుకున్నారని మరి సాక్ష్యంగా నీటి బాప్టిజంలో ప్రభా సాక్ష్యం ఇచ్చినాడు. అందుని బట్టి మీకు ఎంత వందనాలు. ప్రత్యేకించి మీరే నీ బిడ్డతో ఉండండి. మరి ముఖ్యంగా నీ బిడ్డను ఇది మొదలుకొని నిరంతరము మీ కాపుదల రక్షణ దయచేయండి. మీరు ఇచ్చిన బాప్టిజం యొక్క సాక్ష్యాన్ని కూడా ప్రభా వాగ్దానాన్ని కూడా నెరవేర్చండి, సహాయం దయచండి, కృప చూపండి. తనలో ఉన్నటువంటి ప్రభా ఆ యొక్క వరములను ప్రభా మీరే గుర్తెరిగి నీ బిడ్డతో మాట్లాడి బయలుపరిచి మరి ఆ వరములను మరి నిర్లక్ష్యం చేయకుండా వరముల ప్రకారము జీవించటకు సహాయం దయచండి, కృప చూపండి. కుడి ఎడం ముందు వెనుక నిబిడకు మీ కాపుదల రక్షణ అనుగ్రహించండి ప్రభా. తను ఒంటరిగా కాడు, సంఘంతో ఉన్నాడు, మీతో ఉన్నాడు ప్రభా. మిమ్మల్ని ధరించుకొని జీవించటకు సహాయం దయచేయమని తను తీర్మానం చేసుకున్నాడు ప్రభా. శరీరంలో బలహీనతలను తీసివేయండి, కృప చూపండి. లోకంలో జీవిస్తున్నాడు ప్రభా. లోక మర్యాదను అనుసరించక మీ అందు భయభక్తులు కలిగి జీవించటకు మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని సమస్తం మీకే అప్పచెప్పుకుంటూ ప్రభా సామెతలు 23:26 ప్రకారము నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గంలో నీ కనులకు ఎంపుగా నుండునని మీ వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రకారం ప్రభు ఐజాక్ను జ్ఞాపకం చేసుకొని బలపరిచి సహాయం దయచేయమని సమస్తం మీకే అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చూడు బాబు, చూడు బాబు, మీ యొక్క వాగ్దానము బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. బాప్తిస్మ వాగ్దానం ఇది. మీరు బాప్తిస్మ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసుకొని నమ్మకం ఉంచండి, మోకరించండి, ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో ప్రభా మరి మీ యొక్క సన్నిధిలో ప్రార్థించిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా బాప్తిసంలో తోడుగా ఉన్నారు ప్రభా. మరి బిడ్డలు నాయన మరి బాప్తిసం ప్రభా మీ దాసం ద్వారా ఇప్పించినందుకు స్తుతిస్తున్నాం నాయన. సంఘంతో ప్రభా ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందలు. ముఖ్యంగా హస్తనిక్షేపణ ప్రార్థనలో ప్రభా తోడుగా ఉండి ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి, సహోదరుడు బాబును ప్రభా. మరి లోకం నుంచి మీరు ఏర్పరచుకున్నారు బిడ్డను ప్రభా. మీ దైగల చేతులకు అప్పగిస్తున్నాం. బలము, శక్తిని, ఆరోగ్యం దయచేయండి. మీ ఆత్మను కంచగా ఉంచండి, మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీరు తోడు నడిపించండి ప్రభా. మరి సంఘంలో ప్రభా ఒక అంగంగా చేర్చినారు, ఒంటరి కాదు నాయన. బిడ్డను మీ దైగల చేతులకు అప్పగిస్తూ వస్తున్నాం. బలము, శక్తిని, ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎక్కడ పడిపోకుండా మిమ్మల్ని ధరించుకొని బలవంతుడిగా ప్రభా జీవించడానికి సహాయం దయచేయమని ప్రభా. మీ కృప ప్రభా, మీ యొక్క వరమును ప్రభా సంపూర్ణంగా అనుగ్రహించి నేను అలక్ష్యం చేయకుండా మీ సన్నిధిలో వాడబట్టకు సహాయం దయచేయమని బిడ్డను బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరుడు యాదయ్య, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సోదరుడు యాదయ్య, మీ బాప్తిస్మ వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. కాబట్టి ప్రభు తోడై ఉంటాడు, అర్థమైందా? ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని రోజు ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్. ప్రేమల తండ్రి, కృపల దేవా, యేసుక్రీస్తు నీ పాసానికి వస్తున్నాం మరొకసారి. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు తండ్రి బాప్టిజం కొరకై సంఘంగా మనందరినీ సమకూర్చిన విధానం బట్టి నీ కొందనాలు. ముఖ్యంగా యాదన కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభాన తండ్రి. ఆయన యొక్క పరిస్థితి మీరు ఎరిగిన దేవుడు ప్రభాన తండ్రి. లోకంలో పిలుచుకుంటూ వచ్చినారు, ప్రత్యేకించుకుంటూ వచ్చినారు ప్రభాన తండ్రి. అందు విశ్వాసం ఉంచడానికి ప్రభాన తండ్రి మీరు అతనికి ఇచ్చిన ఆశ, ఆసక్తిని బట్టి నీ స్తుతిస్తున్నాం. వారి కుటుంబంలో ప్రభాన తండ్రి, కుటుంబంగా బంధువులంగా పరిస్థితులు అంటే మీరు ఎరిగిన దేవుడు అయినప్పటికీ ప్రభాన తండ్రి నీ అందు విశ్వాసం ఉంచి ప్రభా నీ మందిరాన్ని ప్రేమించి నీ మందిరానికి రాగడానికి ప్రభావం తను ఇచ్చిన కృపకే వందనాలు. ఆయన జీవితంలో వచ్చిన ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ప్రతికూల పరిస్థితులు ఎన్నో వచ్చినప్పటికీ ప్రభావం తను నేను ప్రేమిస్తున్నాడు, నీ మందిరానికి వస్తున్నాడు, ప్రార్థిస్తున్నారు ప్రభావం. తన కుటుంబం అతనికి సహకరించకపోయినా, కుటుంబం అనేకసార్లు ప్రభావం తను వెలివేసినప్పటికీ ప్రభావం తండ్రి మీరు చాలినంత దేవుడిగా ఉండి అతనికి మీరు కాపుదల నీ భద్రత దయచేస్తూ మీరు కృప చెప్తూ వచ్చినారు. అందుని బట్టి నీ కొందనాలు. ముఖ్యంగా ప్రభావం తండ్రి అతనికి ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ బట్టి నీ కొందనాలు ప్రభావం తండ్రి. నీటి బాప్టిజం సాక్ష్యం ఇచ్చుటకు ఇచ్చిన కృపకే వందనాలు ప్రభావం తండ్రి. ఈ యొక్క బాప్టిజం సాక్ష్యం విషయంలో ప్రభావం తండ్రి తను ఇలా సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు ప్రభావ. అంతము వరకు రాక నమ్మకం జీవించినట్లుగా నీ కృపను ప్రభావం తండ్రి మీరు దయచేస్తున్నామని అడుగుచున్నాం. ముఖ్యంగా అతనికి ఇచ్చిన వాగ్దానం కొరకే నీ కొందనాలు ప్రభావం తండ్రి.
నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజారని సెలవిస్తూ వచ్చినారు. అవును ప్రభా తండ్రి, ఇర్మియాకు మీరు బయలుపరిచిన ఈ యొక్క వాగ్దానం బట్టి నీకు వందనాలు. అదేవిధంగా యాదన జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. ప్రభా తండ్రి, హస్త నిక్షేపణ విషయంలో కూడా ప్రభా నీ పాసనికి తీసుకొని వస్తున్నాం. ప్రభా తండ్రి, అతని ప్రభా ఏవైతే వరాలు ప్రభా తండ్రి మీరు అతనికి ఇస్తూ వచ్చినారో అతని ఒక వరం తను గుర్తెరిగి ప్రభా నీ రాజ్యము నీ పరిచయం నిమిత్తం వాడబడి ఉన్నట్లు నీ కృపను మీరు దయచేస్తారని అడుగుతున్నాం. ఇంతవరకు తను ఒంటరిగా ఉంటూ వచ్చినాడు ప్రభా. ఇప్పుడు ఈ యొక్క సంఘంలో నీ స్వరక్తం ఇచ్చుకున్న సంఘంలో ప్రభా అతని అవయముగా మీరు చేసుకొని నీ పరిచయ కొరకు ప్రభా అతను మీరే వాడుకోమని అడుగుతున్నాం. మీరే కనికరించండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభా. తండ్రి అతని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇక్కడ కూడా తను తొలగిపోకుండా, నిరుత్సాహపడకుండా, పడిపోకుండా, చెడిపోకుండా, పాడైపోకుండా నీ కాపులు నీ భద్రత దయచేస్తున్నామని అడుగుతున్నాం ప్రభా. తను ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ప్రభా నీకు నిలబడినట్లుగా నీ కృపను దయచేయండి. అతనికి మీరు తోడుగా ఉంటున్నామని అడుగుతున్నాం. మరొకసారి ఇచ్చిన వాగ్దానితో బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వినయంతో పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ప్రైజ్ లార్డ్. సోదరి మనమ్మ కూర్చో నువ్వు ఇటు వచ్చేసి. సోదరి మనమ్మ, బాప్తిసం కొరకై ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానము, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును. దేవుని యొక్క విశ్వాసత, దేవుని కృప. కీర్తనలు 89:24. కావున ఈ వాగ్దానం ప్రభుని యందు నెరవేర్చును గాక నీ కొరకే ప్రార్థన చేస్తాం. ఆశీర్వాదం. ప్రేమ, కృప, కనికల పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన దేవా నీ కొందరు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ గంభీర సమయంలో మరి నా ప్రభా, నీ దాసరాలు బిడ్డ నా ప్రభా మరి నీటి బాప్తిసము పొందగలుటకు మీరు ఆమెకు అనుగరిస్తూ వచ్చిన నీ యొక్క కృపను బట్టి వందములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా, ఆమె పట్ల మీరు చూపిన ప్రతి మేలుకై వందములు ప్రభా. నీ సన్నిధిలో అంగంగా మీరు చేర్చుకున్నటువంటి నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి వందములు స్తోత్రం ప్రభా. స్త్రీలు బలీలను చెల్లించున్నారు ప్రభా. ఆమెను బలపరచండి, స్థిరపరచండి. ఈ యొక్క సంఘంలో అంగంగా ఉండి నీ యొక్క పరిచయలలో పాలు పొందడం నీ కృప అనుగ్రహిస్తూ రావాల్సి ప్రభా. ఆమెను సాతాను ఏమాత్రం శోధించకుండా ఆమె చుట్టూ మీ కంచె, నీ కాపుదల మీరు అనుగరించి మీరే మహిపదమని నీ పాసానికి వస్తుంటున్నాను ప్రభా. మరి నిజమైన తండ్రి, నిజమైన ప్రభా, ఆమె యొక్క విశ్వాసాన్ని మీరు నైనా బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నా నిజమైన తండ్రి విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైందని మీరు వాగ్దానం ఇచ్చినాను. ఆమె పట్ల మీరు నెరవేర్చి మీరే మహిమ పొందమని పాసానికి వస్తున్నాను ప్రభా. మరి నిజమైన తండ్రి అక్షని క్షేమంలో నైనా మీరు ఇచ్చినటువంటి నా వరాలు ఆమె పట్ల మీరు నెరవేర్చి ప్రభా నైనా మీరే ఆమెను వాడుకోవాల్సిన పాసాను ఈ సంఘంలో నా అంగంగా మీరు బలపరిచి నమ్మన నిజమైన తండ్రి ఆమెను వాడుకొని మీరే మహిమ పొందమని మా కొరకై నా కొరకై తిరిగిన యేసుక్రీస్తు ఘనమైన ప్రస్తుతించి ప్రార్థించి భవినంతో బదలాడు పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన. ప్రేమగల తండ్రి, మరొకసారి నీ బాప్తిసం సాక్ష్యం ఇచ్చినటువంటి సోదరుడు బాబు గారు, సోదరు యాదన్న, సోదరుడు ఐజాక్, సహోదరి మనమ్మను బట్టి స్తోత్రాలు. హస్త నిక్షేపణ కార్యక్రమంలో కూడా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. నీ దాసులముగా, సంఘముగా, పెద్దలుగా చేతుల నుంచి ప్రార్థించుంటుండగా ప్రభా వారికి ఇవ్వబడిన కృపావరం నిర్లక్ష్యం చేయక, అలక్ష్యం చేయక నీ కొరకే వాడబడినట్లుగా అంతం వరకు, రాకడ వరకు నమ్మకంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, దేవుని యొక్క సంఘమునకు శిరస్సైన నీకు లోబడుతూ, నీ నామను మహింపరుస్తూ, రక్తమాంసంలో పాలువారైనట్టుగా నీ యొక్క శరీరంలో రక్తమాంసంలో పాలువారై ప్రభుని ఆరాధిస్తూ, ప్రభు యొక్క బలలో యథార్థముగా పరీక్షించుకొని పాలు పొందుతూ, సహవాసమందు రొట్టె విషయం ప్రార్థన అపొస్తలుల బదులు ఎడతెగక కొనసాగే వరకు స్థిరపరచమని వీరి నలుగురిని మీ దయగలసలకు అప్పచెప్పుకొంచు. మీ పరిశుద్ధాత్మని యొక్క కవచము, మీ పరిశుద్ధాత్మని యొక్క కాపుదల, మీ పరిశుద్ధాత్మని యొక్క నింపుదల, మీ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు మీరు వీరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వందనములు, స్తోత్రము జరిగించిన పరిచయం బట్టి స్తుతిస్తూ ముందున్న సమయం దేవునికరంగా చేయమని ఆశీర్వదించమని చేరువచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి.